మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి సంపూర్ణ జీవిత రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రానికి ఆది దేవత అశ్విని దేవతలు. 27 నక్షత్రములలో అశ్విని నక్షత్రం మొదటిది. సూర్య భగవానుడి భార్య సంధ్యాదేవికి సూర్య భగవానుడికి పుట్టినవారు అశ్విని దేవతలు. అశ్విని నక్షత్ర జాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము చాలా అధికము. క్రీడల యందు ఆసక్తి కలవారై ఉంటారు. అశ్విని దేవతలు శస్త్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్విని నక్షత్ర జాతకులు ఆయుర్వేదము వైద్యమునందు ఆసక్తిని కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వమును కలిగి ఉంటారు. అశ్విని నక్షత్ర మేషరాశికి చెందుతుంది. రాశి అధిపతి కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు చాలా అధికము. ఎటువంటి పరిస్థితులలోనైనా మనోధైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. చాలా ఉత్సాహవంతంగా ఉంటారు. పోటీ మనస్తత్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు వినినట్లు ఉన్నా తమకు నచ్చినట్లు నిర్ణయమును తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించుటలో వీరు ఆసక్తిని కనబరుస్తారు. వీరు రుజవర్తునులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్ర అధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసన, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి అస్సలు నచ్చదు. అన్ని విషయములలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ప్రియభూషణులు, అందమైన ముఖార విందము కలవారు. కుటుంబంపై ఇష్టమును, సుఖజీవి అయి ఉంటారు. అలంకారముల యందు ఇష్టత, వ్యాపారం లేదా ఉద్యోగం ద్వారా జీవనము సాధిస్తారు. జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు. అశ్విని నక్షత్రంలో జన్మిస్తే సాధారణంగా దీర్ఘాయువును కలిగి ఉంటారు. ఆభరణాల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. అందరికీ ప్రేమపాత్రులై స్నేహభావంతో ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు దుర్జన సాంగత్యం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడతాయి. చపలత్వము, లోభగుణము కొద్దిగా కనిపిస్తాయి. అధిక తెలివి, జ్ఞాపక శక్తి, సామర్థ్యము, చైతన్యవంతమైన వారిగా ఉంటారు. ఏ కార్యాన్నైనా బాగా ఆలోచించి సావకాశముగా నిర్ణయము తీసుకున్నాకనే ఆ కార్యములోకి అడుగు పెడతారు. ఈ జాతకుల స్వభావమును ఇతరులు అంత సామాన్యంగా అర్థం చేసుకోలేరు. అయితే తనను నమ్ముకున్న వారిని ఆపద సమయమందు కాపాడుట అశ్విని నక్షత్ర జాతకుల యొక్క విశిష్ట గుణము. ప్రసన్న వదనులైన ఈ జాతకులు ఎంతటి ఆశ్చర్యకరమైన కార్యములైనా జరిగినను వీరి అతిశయోక్తి గల శాంతత వహించెదరు. మిత్రజన కార్యములందు అతివాదులుగా కనబడే ఈ జాతకులు ఆలోచన శక్తి కలవారు. ఒక్కొక్కసారి కొంత యుక్తిగా మాట్లాడుతారు. సంగీత, సాహిత్యాది కళలయందు ఆసక్తి ఎక్కువ. స్వతహాగా బుద్ధి బలము కలవ వీరు
అనవసర కార్యముల గురించి ఆలోచించడం ద్వారా మనోసుఖమును కొంత తగ్గించుకుంటారు. స్థూల శరీరము, దీర్ఘహస్తాలు, సూక్ష్మ నాసిక, విశాల నయనాలు, మంచి రూపము, కంటి ప్రదేశంలో మత్స్యరేఖలు ఉండవచ్చు. అయితే అవయవాల తీరు, గుణగణాలు, నక్షత్ర పాదాలు, లగ్నం గ్రహస్థితిని బట్టి మారవచ్చు. అశ్వనీ నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వారి ప్రత్యేకతలు చూసినట్లయితే పొదుపరితనము, స్వల్ప లోభము, ఆడంబరాలపై మోజు, భోగలాలసము, స్త్రీ వ్యసనము, ధైర్య సాహసాలు, నిక్కచ్చితనము ఉంటాయి. స్వశక్తితో ఉన్నత స్థాయికి వస్తారు. కష్టాలను ఎదుర్కొని లక్ష్యాన్ని సాధిస్తారు. ధర్మం కోసం పోరాటం సాగిస్తారు. బాగా చదువుకొని ఆధ్యాత్మిక భావనలతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. వీరు చాలా ధైర్యంగా ఉండి మంచి విషయాలను గ్రహించే శక్తి కలవారై ఉంటారు. రెండవ పాదంలో జన్మించిన వారు బాగా పెద్ద చదువులను చదివి ఉంటారు. అలాగే ఆకర్షణీయంగా మంచి వాక్చాతుర్యం మరియు విశాలమైన మనస్సు కలవారై ఉంటారు. వీరు ఇతరుల యొక్క మనస్సును నొప్పించరు, ఎందుకంటే వీరి వైఖరే అంతా. శుక్రాంశలో జన్మిస్తే సంపద, తేజస్సు, ధర్మవర్తన, దానగుణం కలవారై ఉంటారు. మూడవ పాదంలో జన్మించిన వారు బుధ ప్రభావం అధికము, మంచి చెడులను తెలుసుకునే విచక్షణ, విమర్శన దృష్టి, యుక్తి, వాక్చాతుర్యం, సహజంగా గొప్ప విమర్శకులు మరియు అద్భుతమైన పరిశీలన సామర్థ్యం గలవారై చాలా విషయాలలో మంచి విషయ పరిజ్ఞానం ఉంటుంది. వీరితో వాదించటం చాలా కష్టము. నాలుగవ పాదంలో జన్మించిన వారు సహజంగా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరు బాగా చదువుకొని గొప్ప ఆధ్యాత్మిక భావంతో ఉంటారు. కుజ చంద్రుల ప్రభావం ఎక్కువ. ధర్మ ప్రవర్తన, పెద్దవారి పట్ల గౌరవ అభిమానాలు, మంచి ఆలోచన, చక్కని నడవడిక, ప్రేమాభిమానాలు, దేశభక్తి, కార్యనిర్వహణ సమర్థత ఉంటాయి. ఇప్పుడు అశ్వనీ నక్షత్రంలో జన్మించిన వారి అదృష్ట విషయములు తెలుసుకుందాం. రాశి అధిపతి కుజుడు. రాశి మేషరాశి. వీరికి పేరు పెట్టవలసిన అక్షరములు చూ, చే, చో, లా. గణము దేవగణము. జంతువు గుర్రము. నాడి ఆదినాడి. నక్షత్ర పాదము స్వర్ణపాదము. నక్షత్ర అధిపతి కేతువు. పూజించాల్సిన గ్రహము కేతువు. పూజించవలసిన దైవము గణపతి. చేయవలసిన ఆచారము ప్రతి సోమవారము గణపతి నవగ్రహాలయ దర్శనము చేయవలెను. మంగళవారం నాడు ఉపవాసం ఉండవలెను. అదృష్ట సంఖ్యలు 1, 4, 5, 9. తిలకధారణ కుంకుమ ఎరుపు రంగు కుంకుమను పెట్టుకొనవలెను. శ్రీ గణపతి సహస్ర నామ పారాయణము, కేతుగ్రహ అష్టోత్తరము పఠించవలెను. ధరించవలసిన రుద్రాక్ష నవముఖి. అదృష్ట రత్నము వైడూర్యము. ధరించవలసిన చేతి వేలు చిటికెన వేలు. పూజించవలసిన వృక్షము అడ్డసరము లేదా మారేడు. వీరు చేయవలసిన పండుగ వినాయక చవితి. అలాగే నవరాత్రులను కూడా వీరు పూజించవచ్చును. చదువవలసిన పురాణము శ్రీ గణేశ పురాణము. పఠించవలసిన మంత్రము ఓం గం గణపతయే నమః. ఓం ఐం హ్రీం కేతవే నమః. లక్కీ కలర్లు ఎరుపు, గులాబీ, తెలుపు. లక్కీ వారములు సోమ, బుధ, గురువారములు.
వీరికి సరిపోయే సింహద్వారము తూర్పు, దక్షిణము. చేయవలసిన దానము ఉలవలు, ఖర్జూర పండ్లు. ప్రయాణం చేయకూడని నక్షత్రములు పునర్వసు, విశాఖ, పూర్వాభాద. ప్రతిరోజు వీరు చదవవలసిన గాయత్రి మంత్రము ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అశ్వని నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవిత ఉన్నతికి, ఆర్థిక అభివృద్ధికి మీరు ఆచరించవలసిన నియమాలను చూసినట్లయితే ప్రతిరోజు ఎరుపు రంగు కుంకుమ బొట్టు ధరించండి. ప్రతిరోజు గణపతి ఆలయాన్ని సందర్శించుట, ఉలవలను నానబెట్టి ఆవుకు ఆహారముగా పెట్టండి. చిన్న పిల్లలకు తినుబండారాలను పంచిపెట్టండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలను చేయండి. గణపతి మాలను లేదా స్ఫటిక మాల ధరించండి. ఏ పనిని మొదలుపెట్టినా ఆదివారం రవిహోరలో ప్రారంభించండి. కేతుగ్రహ అష్టోత్తర శతనామ పారాయణం చేయండి. 4 వారములు పేదలకు శనగలు పంచిపెట్టండి. ఏదైనా ఒక వెండి ఉంగరాన్ని ధరించండి. నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. మీ పుట్టినరోజున అన్నదానం చేయండి. ఇంటిలో వినాయకుని పటం వద్ద పసుపు రంగు పూలను ఉంచండి. సోదరులను, ఆడపడుచులను ఆదరించండి. వరుసగా 9 రోజులు పేదవారికి అరటి పండ్లు పంచిపెట్టండి. బంధుమిత్రులకు సహాయం చేయండి. గురువులను సత్కరించండి. మీ పురోహితునకు ఎరుపు రంగు వస్త్రం దానం చేయండి. కష్టముగా ఉన్న కాలంలో రోజుకు 1 నిమ్మకాయ చొప్పున వరుసగా 18 రోజులు 18 నిమ్మకాయలను ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి. వినాయకునకు కుడుములు, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టండి. పేదలకు లేదా విధవరాలకు నల్లని వస్త్రాలను దానం చేయండి. 40 రోజులు గణపతి దీక్షను స్వీకరించండి. చిన్న పిల్లలకు ఖర్జూరపు పండ్లను దానం చేయండి. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం అభిషేకం జరిపించండి. పేద బ్రాహ్మణునికి బూడిద గుమ్మడికాయ, ఎరుపు రంగు వస్త్రము, కందులు 1.25 కేజీ దానం చేయండి. ఎరుపు రంగు గల ఏదైనా వస్తువును లేదా కర్చీఫ్ను మీ షర్టు లేక ప్యాంటు జోబులో ప్రతిరోజు ఉంచుకోవలెను. ఎరుపు రంగు పుష్పాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాలగా సమర్పించవలెను. పగడం రాయిని ఉంగరంగా ధరించవలెను. సంకటహర చతుర్థి మరియు ఆదివారాలు ఉదయం వినాయకునకు అభిషేకం చేసి దర్భ, గడ్డి పరకలు, కందం పూలతో అర్చన చేయవలెను. మీ కులదైవమును ముందుగా ప్రార్థించి తరువాత గ్రహదోష పరిహారములు చేయవలెను. ఇప్పుడు చెప్పిన పరిహారములలో మీకు నచ్చినవి ఏవైనా 1, 2, 3 పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులు అమావాస్య తరువాత వచ్చే శుద్ధ చవితి నాడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అడుగుపెట్టి స్వామిని సేవించుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ సంపూర్ణంగా తొలగి సకల ఐశ్వర్యాలు మీకు సంప్రాప్తిస్తాయి. కావున అశ్విని నక్షత్రం వారు ఈ పరిహారాలను
నమ్మకంతో పాటించినట్లయితే మీకు సకల శుభయోగములు కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు.